రామాయణం మీద మాట్లాడినప్పుడు స్వామి సంతోషించి బంగారు ఇటురా అని పిలిచి ఇలా అన్నారు నా కళ్ళెదురుగా. నేను పండితుడు, శాస్త్రాలు చదువుకున్నాను, నన్నెవరు మాయ చేస్తారండి, నేను అక్కడ కూర్చునే ఉన్నాను నేను స్వయంగా. ఇలా అన్నారు ఆయన. హారం వచ్చింది, నా మెడలో వేశారు. ఇప్పటికి ఆ హారం నేను చూసుకుని మురిసిపోతూ ఉన్న భగవంతుడి యొక్క కృప మన మీద ప్రసరించింది. ఇంతకంటే అద్భుతమైన విషయం ఏమిటంటే ఆ రోజున ఇక్కడ సీతారామ కళ్యాణం జరిగింది. ఒక పురోహితుడు ఉన్నాడు. ఆయన చేయించిన విధానం అంతా స్వామికి చాలా నచ్చింది. ఆయన రమ్మన్నారు దగ్గరికి. 2009లో నేను ప్రత్యక్షంగా ఇక్కడ ఈ వేదిక మీద అనుభవించిన ఆనందం అది. పిలిచి ఒక హారం ఇచ్చారు, ఇలాగే నాకు ఇచ్చినట్టు. ఆయన మెడలో వేసుకున్నాడు. కానీ ఏం జరిగింది, ఈ చెవుల వరకే వచ్చింది, కిందకి అట్లా పొట్టిగా ఉంది. ఆయన గుండు పెద్దది, ఈయనేం చేస్తారు, అందుకని ఈ గుండు పెద్ద ఇందుకు ఇలా వస్తే పాపం ఆయన మళ్ళీ ఇంకో హారం ఇవ్వమంటే బాగుండదు కదా. అందుకని అదే సర్దుకుంటుంటే వద్దు బంగారు ఇలా ఇచ్చేయన్నారు. మేము చూస్తూనే ఉన్నాం ఇక్కడ కూర్చొని. 3 మంది పండితులు ఆవేళ కవి సమ్మేళనం కూడా. ఇచ్చాడు, ఇలా గుప్పుడు మూశారు, తీశారు. ఆ హారం సరిగ్గా ఆయన మెడకి సరిపడా వచ్చేసింది పెద్దది. ఎలా సాధ్యమైందండి?